గురుపేనమ్మ శని 4వ ఇంట్లో. జ్యోతిశాస్త్రంలో 4వ ఇల్లు అనేది ఆస్తి, వ్యక్తిగత జీవనాన్ని ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. శని ఇంట్లో ఉన్నప్పుడు అది మన గృహ జీవితము మరియు మానసిక స్థితి లోతైన ప్రభావం చూపిస్తుంది. శని లగ్నము లేదా గ్రహాలలో చాలా కఠినమైనదిగా క్రమశిక్షణ పాటించేదిగా భావిస్తారు. దీని అర్థం ఇది మిమ్మల్ని బాధ్యతాయుతంగా సంయమనంతో కష్టపడి పనిచేసేవారిగా చేస్తుంది. కానీ కొన్నిసార్లు మానసిక ఒత్తిడి, అసురక్షిత భావన మరియు ఇంట్లో దూరం వంటి సమస్యలను కూడా తీసుకురావచ్చు. ఈ స్థితిలో వ్యక్తి తరచుగా తన ఇల్లు మరియు కుటుంబ విషయాలను తీవ్రంగా ఉంటాడు. ఇంటి సౌకర్యాలు, తల్లి ఆరోగ్యం లేదా కుటుంబ వాతావరణంలో శని ఉండడం వల్ల కొన్నిసార్లు అడ్డంకు లేదా ఆలస్యాన్ని తీసుకురావచ్చు. అదే సమయంలో ఈ ఇల్లు వ్యక్తికి మానసిక బలము, ఓర్పుని కూడా నేర్పిస్తుంది. శని ప్రభావం వల్ల జీవితంలో స్థిరత్వం మరియు క్రమశిక్షణ పెరుగుతుంది. కానీ దీనికి సమయం మరియు ప్రయత్నం రెండూ అవసరం. 4వ ఇంట్లో శని ఉన్నప్పుడు జీవితంలో ఏ పరిణామాలు ప్రభావితమై దాని సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలు ఏమిటనేది దాని ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఏదైనా సులభమైన పరిష్కారాలు వివరంగా తెలుసుకుందాం. సానుకూల ప్రభావాలు: బలమైన మానసిక స్థితి. శని ఉండడం వల్ల మానసిక స్థితి ఎక్కువ స్థిరంగా మరియు నియంత్రణగా ఉంటాడు. అతని భావోద్వేగాలు తక్కువ కొట్టుకుపోతాడు మరియు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. ఇల్లు మరియు కుటుంబంలో క్రమశిక్షణ. ఈ స్థితి ఇంట్లో నియమాలు మరియు క్రమంగా నిర్వహించడం సహాయపడుతుంది. కుటుంబం పట్ల బాధ్యత పెరుగుతుంది. ఓర్పు మరియు కష్టపడి పనిచేయడం. శని వ్యక్తిని దీర్ఘకాలికంగా కష్టపడి పనిచేయడం మరియు పోరాటానికి సిద్ధం చేస్తుంది. విజయం సాధించడానికి స్థిరమైన ప్రయత్నం చేసే శక్తి లభిస్తుంది. ఆస్తిలో స్థిరత్వం. ఈ ఇల్లు ఆర్థిక విషయంలో దీర్ఘకాలిక భద్రత మరియు స్థిరత్వాన్ని ఇస్తుంది. వ్యక్తి ఆస్తిని సంపాదించడం మరియు పొదుపు చేయడంపై దిశలో జాగ్రత్తగా ఉంటాడు. ఆధ్యాత్మిక ఉన్నతి. శని యొక్క క్రమశిక్షణ వల్ల వ్యక్తి ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆకర్షితమవుతాడు. ప్రతికూల ప్రభావాలు. ఇల్లు మరియు కుటుంబంలో దూరం. శని కారణంగా ఇంట్లో భావోద్వేగపరమైన దూరం లేదా సంభాషణ లేకపోవడం మరియు తల్లిదండ్రులు లేదా కుటుంబంలో సామరస్యం తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి. ఇల్లు వ్యక్తిని ఆందోళన మరియు నిరాశ వైపు తీసుకువెళ్ళవచ్చు. మానసిక శాంతి భంగం కావడానికి అవకాశం ఉంటుంది. ఆస్తిలో అడ్డంకి. ఆస్తి లేదా ఇంటికి సంబంధించిన విషయాలు ఆలస్యం లేదా అడ్డంకి అనుభవించవచ్చు. ఏకాంతం లేదా విడిగా ఉండడం. శని వ్యక్తిని ఒంటరిగా లేదా విడివిడిగా భావించేలా చేయించవచ్చు, ముఖ్యంగా ఇంటిలో వాతావరణం సరిగ్గా లేనప్పుడు. భావోద్వేగాల కఠినత్వం. వ్యక్తి సున్నితమైన విషయాల్లో తక్కువ సరిపడేలా ఉండవచ్చు మరియు ఇతరుల పట్ల కఠినమైన వైఖరిని అవలంబించవచ్చు. పరిష్కారాలు: ఇంటిని శుభ్రంగా మరియు ప్రశాంతంగా ఉంచండి. ఇంట్లో శుభ్రత మరియు క్రమబద్ధమైన వాతావరణం ఉంచడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. తల్లి పట్ల గౌరవం, సేవ. తల్లి లేదా తల్లి స్థానంలో వ్యక్తులకు సేవ చేయడం వల్ల శరీర ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి. సమతుల్య జీవన శైలిని అనుసరించండి. సమయానికి ఆహారము, యోగా, నిద్ర, ధ్యానము వంటి చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించండి. ఆస్తి మరియు ఇంటికి సంబంధించిన నిర్ణయాల్లో తొందరపాటు వద్దు, పొరుపుతో పనిచేయండి. శనిమంత్రం యొక్క జపం. ఓం శం శనేశ్వరాయ నమ యొక్క నియమిత జపం లేదా శనిదేవుని పూజ వలన ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. దానం మరియు సహాయం. పేద మరియు అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం శని యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.